హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ డెసిమల్స్ సంబంధించి పార్ట్ 4 అభ్యాసం 5.1 చేద్దాం. మనం ఆల్రెడీ పరిచయం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భిన్నాలు రకాల్లో సంబంధించి అభ్యాసంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు అభ్యాసం చేద్దాం. ఇది పేజ్ నెంబర్ 65. ముందుగా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, అవి పూర్తి చేద్దాం. ఉదాహరణ 4 వరకు చెప్పాను నేను. ఉదాహరణ 5 ఇది. సతీష్ 1, 2/5 మీటర్ల రిబ్బన్ మరియు పద్మ 2, 3/4 మీటర్ల రిబ్బన్ కుంటే ఇద్దరూ కొన్న రిబ్బన్ మొత్తం పొడవు ఎంత? చూడండి జాగ్రత్తగా. సతీష్ ఎంత కొన్నాడు? ఎంత పొడవు రిబ్బన్ కొన్నాడు? సతీష్ అంటే మీకు అర్థం అవడం కోసం మాత్రమే స్టెప్స్ రాస్తున్నాను, చూడండి ఒకసారి. సతీష్ కొన్న రిబ్బను పొడవు ఈజ్వల్స్ టు 1, 2/5 మీటర్లు. వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇది అపక్రమ భిన్నములో ఉంది కాబట్టి దీన్ని మనం మిశ్రమ భిన్నములో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 5 1 5, ఈ 2 గుణించుకోండి, ఈ +2 కలపండి. 5 1 5, 5 + 2 7, 7/5 మీటర్లు. నెక్స్ట్ పద్మ కొన్న అందులో ఏమైతే ఇచ్చాడో ఆ ప్రకారమే నేను స్టెప్స్ రాస్తాను. పద్మ కొన్న రిబ్బన్ పొడవు ఈజ్వల్స్ టు 2, 3/4 మీటర్లు. ఇక్కడ 4 × 2 + 3, 4 2 8, 8 3 కలిపితే 11, 11/4 మీటర్లు కదా. ఇలా మార్చేసుకోవాలి మనం. ఇద్దరు కొన్న రిబ్బన్ మొత్తం పొడవు ఎంత? ఇద్దరు కొన్న రిబ్బన్ మొత్తం పొడవు ఈజ్వల్స్ టు 7/5 మీటర్లు + 11/4 మీటర్లు. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఈ ప్రమాణాలను ఇప్పుడు ఇక్కడ రాయకూడదు. చివరి అయిపోయిన తర్వాత పొడవు అన్నప్పుడు ఇక్కడ మీటర్లు ఇచ్చారు కాబట్టి చివరి ఆన్సర్లో మనం మీటర్లో రాస్తాము. ఇప్పుడు ఇటువంటిప్పుడు మనం మొత్తం అన్నప్పుడు కలపాలి కదా, కలిపేస్తాం. ఇక్కడ ప్రక్రియ ఏంటి? ప్లస్ ఇలా కలిపేటప్పుడు ఇవి విజాతి భిన్నాలు కలిపేటప్పుడు మరి మనం ఏం చేయాలి? హారాలకి కాస కట్టుకోవాలి. 5కి 4కి కాసాగు ఎంత? ఇక పక్కన ఇక్కడ చేస్తాం చూడండి. 5కి 4కి కాసాగు. మరి 5ని 4ని ఉమ్మడిగా భాగించే ఏదైనా సంఖ్య ఉందా? మనం 2 దగ్గర నుంచి చూస్తాము. 2 భాగించదు, 5ని 4ని భాగిస్తుంది. రెండింటిని భాగించాలి. సో 2 తీసేయండి. 3 5ని భాగించదు, 4ని భాగించదు. 3 తీసేయండి. 4 4ని భాగిస్తుంది, 5ని భాగించదు. సో ఈ 2 సంఖ్యల్ని ఉమ్మడిగా భాగించే సంఖ్యలు ఏవి లేవు కాబట్టి 5ని భాగిస్తుంది, 4ని భాగించదు. సో 5 4 చూసేసాం. ఇక్కడితో ఆపేయచ్చు. 2 సంఖ్యలు ఉమ్మడిగా భాగించే సంఖ్యలు లేవు కాబట్టి రెండింటిని గుణించేస్తాం. 5 4 20 వచ్చింది కాసాగు కట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ కాసాగు ఇక్కడ రాసుకోవాలి. 20/20 రాస్తాం. ఇప్పుడు ఈ 20లో ఇప్పుడు ఈ భిన్నం చూసుకోండి. ఈ భిన్నం ఇంకా అండర్లైన్ చేసిన భిన్నం అన్నమాట. 5 ఎన్నిసార్లు పోతుంది? 5 4 కదా, 5 4 20. ఇప్పుడు ఈ 4ని మనం ఈ 7 చేత గుణించాలి. 4 7 28. ఓకే, ఆ 28 ఇక్కడ రాస్తాము. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఈ 4 ఈ 20లో ఎన్నిసార్లు పోతుంది? 4 5 20. సో ఆ 5ని ఈ లవంతో గుణించాలి, 11తో గుణించాలి. 5 11 55, 55 రాశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రక్రియ ఏంటి? ప్లస్ మనం 25 కింద 20 మామూలే. ఇవి కలిపితే ఎంత అవుతుంది? 8 5 13. 1ల స్థానంలో ఉన్నదాన్ని 1ల స్థానంలో కలుపుకోవాలి. 8 5 13. మళ్ళీ ఇక్కడ 1 వేసుకుంటాం. 5 2 7, 7 1 8, 83/20 మీటర్లు వచ్చింది. ఇది అపక్రమ భిన్నము. 83/20ని మనం మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలంటే 83ని 25తో భాగించాలి. 83ని
20తో భాగించాలి. 24లు 80, 3 శేషం. ఇప్పుడు ఎలా రాస్తాం? 4 3/20 ఇలా రాసుకోవాలి. 4 3/20 మీటర్లు. ఓకే, ఈ విధంగా ఈ సమస్యని మనం సాధించవచ్చు. సరే, మరి ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ రాస్తామా? మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ రాస్తామా? ఏమి రాయము. డైరెక్ట్గా మనం ఒక బుర్రలోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది 5 1 5, 5 2 7/5 అని ఇక్కడ వేసేసుకోవాలి మనం. తర్వాత 4 2 8 8 3 11/4 వేసుకుంటాం. వాళ్ళిద్దరూ కొన్న రిబ్బన్ మొత్తం పొడవు ఎంత? ఒక్క లెక్క మాత్రం 2 3 సార్లు చదువుకున్న తర్వాత మనం చేయాలి. అది కూడాలా, తీసివేయాలా, గుణించాలా, భాగారించాలా, ఈ స్క్వేర్ రూట్ కొట్టాలా ఏంటనేది మనం ప్రాబ్లం చదివితే అక్కడ ఉన్న ప్రక్రియ ఏంటి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలిపేయాలి. సో ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ చక్కచక్కా చేసేసుకోవాలన్నమాట. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చేటప్పుడు ఇదే చేసుకుంటాం. ఇవన్నీ మనం ఏమి రాయమన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఉదాహరణ 6. 2 4/5 భిన్నానికి ఎంత కలిపినా 5 2/3 వస్తుంది. జాగ్రత్త చూడండి. 2 4/5 భిన్నానికి ఎంత కలిపినా 5 2/3 వస్తుంది. ఈ భిన్నానికి ఎంత కలిపితే ఈ భిన్నం వస్తుంది అంటున్నాడు. ఇదే ప్రశ్న నేను మామూలు సంఖ్యల్లో అడుగుతాను. చూడండి, 3కి ఎంత కలిపినా 5 వస్తుంది. మీరు వెంటనే చెప్పేచ్చు 3కి 2 కలిపితే 5 వస్తుందని చెప్పచ్చు. సో దాన్ని ఎలా రాస్తాం మనం? మరి లెక్క రూపంలో చేయాలి కాబట్టి మరి ఇక్కడ భిన్నాలు ఉన్నాయి, మనం డైరెక్ట్ చెప్పగలమా? చెప్పలేము. సో ఇదే ప్రాబ్లం ఏం చేస్తుంటే 3కి ఎంత కలిపినా ఈ కలిపే సంఖ్యని ఎక్స్ అనుకుందాము. ఎప్పుడు కూడా తెలియదు కదా, తెలియని సంఖ్యని ఎప్పుడు మనం ఎక్స్ అనుకుంటామట. ఇక్కడ కలిపే అనడానికి ప్లస్ అనాలి. ఒక్కొక్కసారి తీసివేసిన అంటాడు, అప్పుడు మైనస్ పెడతాం. ఓకే, గుణించిన అంటాడు, ఎంత గుణించినా 18 వస్తుంది అంటాడు ఒక్కొక్కసారి. అటువంటిప్పుడు ఇంటూ పెడతాం. ఎంత భాగించినా 1 వస్తుంది అంటాడు, అప్పుడు మనం డివైడెడ్ బై పెడతాం. సో అంతే, వెరీ సింపుల్ అన్నమాట ప్రాబ్లము. ఓకే, కలిపిన అన్నప్పుడు మనం ప్లస్ వేసుకున్నాం. ఎంత మనకు తెలియదు కాబట్టి ఆ తెలియని రాశిని మనం ఎక్స్ అనుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ రాసుకుంటాం. ఈజ్ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఈజ్ఈక్వల్ టు పెట్టుకోవాలి. ఈజ్ఈక్వల్ టు ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ విలువ 3 కాదు. సో 3 ఎడమవైపున లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటాం దీన్ని, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్ అంటాం. మర్చిపోవద్దు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. ఇది ఈక్వేషను, సమీకరణం అంటారు. ఈజ్ఈక్వల్ టు ఉంటే కనుక దాన్ని సమీకరణం అంటారు. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి ఎప్పుడు కూడా తెలియని రాశి మాత్రమే ఉంచుకోవాలి. తెలిసిన రాసులన్నింటిని కూడా కుడివైపుకు పంపించేసుకోవాలి. ఎన్ని రాసులు ఉంటే అన్ని రాసులు. ఇక్కడ ఒకే ఒక రాసు ఉంది, అది కూడా +3 ఉంది కాబట్టి ఈ +3 కాస్త ఈ పక్క వస్తే ఏమవుతుంది? -3 అవుతుంది. ఈ +x అలా ఉండిపోతుంది. ఇక్కడ +x రాయనవసరం లేదు, మైనస్ అయితే రాయాలి తప్ప ప్లస్ అయితే రాయనవసరం లేదు. x అలా రాసుకుని దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 - 3 అని రాస్తాము. 5లోంచి 3 తీస్తే 2, ఈ +3 ఈ పక్క వస్తే -3 అయిపోయింది. అంటే x విలువ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే 3కి ఎంత కలపాలి మనం? 2 కలిపితే 5 వస్తుందని చెప్పి సింపుల్గా సహసంఖ్యలను ఉపయోగించి చేసాము. అదేవిధంగా ఈ భిన్నాలను ఉపయోగించి కూడా ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, 2/5 భిన్నానికి 2/4/5 భిన్నానికి 2/4/5 భిన్నానికి ఎక్స్ కలిపిన అని రాస్తున్నాను. ఎక్స్ కలిపిన మరి తెలియదు కదా ఎంత కలిపిన అంటున్నాను కాబట్టి ఆ ఎంత అనేది ఎక్స్ అనుకున్నాం. కలిపిన ఈజ్ఈక్వల్స్ టు 5 2/3 వస్తుంది అనుకోండి. వస్తుందంటే ఇంకా ఈజ్ఈక్వల్ టు పెట్టేసన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తాను? 2 4/5 ప్లస్ ఎక్స్ ఈజ్ఈక్వల్స్ టు 5 2/3 కలిపిన ప్లస్ ఎక్స్ వేస్తాం. ఒకవేళ తీసివేసిన అంటే మైనస్, గుణకారించిన అంటే ఇంటూ పెడతాం, భాగారించిన అంటే డివైడెడ్ బై పెడతాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇవి మిశ్రమ భిన్నాలు, అర్జెంటుగా అపక్రమ భిన్నంలోకి మార్చేసుకోవాలి. 5 2 10, 10 4 కలిపితే 14. సో
14/5 ప్లస్ ఎక్స్ మామూలే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 5లు 15, 15ని 2 కలిపితే 17/3. ఇప్పుడు మనం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా. మనం ఎప్పుడు కూడా ఇలా అయిపోయిన తర్వాత సమీకరణం ఇలా వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అన్నోన్ నంబర్స్ ఏమున్నాయి, ఎక్స్ అన్నోన్ నెంబర్ అన్నమాట ఇది. సో ఈ ఎక్స్ మాత్రమే ఎడమవైపు నుంచి కుడివైపుకి దీన్ని తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు 14/5ని ఈ పక్క తీసుకెళ్ళిపోదాం. ఇది ప్లస్ 14/5 మర్చిపోకూడదు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే కనుక ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కూడా చెప్తాను. ఇప్పుడు ప్లస్ ఎక్స్ అనే దాన్ని అలా ఉంచేయండి. ప్లస్ ఎక్స్ అంటే మళ్ళీ ప్లస్ అని రాయట్లేదు. 17/3 మైనస్ 14/5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3కి 5కి కాస కట్టేసుకుందాం. 3కి 5కి కాసాగు. 3ని 5ని ఉమ్మడిగా భాగించే నెంబర్ ఏదీ లేదు కాబట్టి ఇక డైరెక్ట్ గుణించేస్తాం. అంటే ముందు 2 చూస్తాం. 2 3ని భాగించదు, 5ని భాగించదు. 3 3ని భాగిస్తుంది, 5ని భాగించదు. 4 3ని భాగించదు, 5ని భాగించదు. 5 5ని భాగిస్తుంది కానీ 3ని భాగించదు. ఇక్కడితో ఆపేస్తాం. ఇప్పుడు 3 5లు 15. సో కాసాగు 15 వచ్చింది. అది హారంగా రాయండి. ఇప్పుడు ఈ 3 ఈ 15లో ఎన్నిసార్లు పోతుంది? 3 5లు 15. సో 5 సార్లు పోయింది. ఈ 5ని ఈ భాగఫలాన్ని ఇక్కడున్న ఈ 17 చేత గుణించాలి. 17 5లు 85. సో ఇక్కడ 85 రాసుకోవాలి. దీంట్లో ఈ భిన్నంతరంగా 85 రాసుకున్నాం. మైనస్ ఈ 5 15లో ఎన్నిసార్లు పోతుంది అంటే అంతస్తమానం చేయక్కర్లేదు, మీకు అర్థం అవడం కోసం మాత్రం ఇక్కడ చేస్తున్నాను. 5 3లు 15 3 సార్లు పోతుంది. 3 ఇంటూ ఇప్పుడు 14 అంతే కదా. 3 ఇంటూ 14 3 14లు 42 వేసుకున్నాం. ఇప్పుడు బై 15 మామూలుగా వేసేసుకుని పెద్ద సంఖ్య 85, తర్వాత ఇది 42. 85లోంచి 42 తీసేయండి. 5 నుంచి తీస్తే 3, ఇందులో 4 తీస్తే 3, ఇందులో 4 తీస్తే 4, 43 వచ్చింది. 43/15. ఇప్పుడు 43/15ని మనం అది అపక్రమ భిన్నం కాబట్టి మిశ్రమ భిన్నంలోకి మార్చేసుకుంటాం. 15 3 45 ఎక్కువైపోయింది. 15 2 30. 3లోంచి 0 తీస్తే 3, 4లోంచి 3 తీస్తే 1, 2 13 15. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 13/15. సో 2 13/15 కలిపితే 5 2/3 వస్తుంది. ఇది ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు తెలియని దాన్ని మేము ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ కలిపిన అన్నాం కాబట్టి ఆ ఎక్స్ విలువ 2 13/15 వచ్చింది. సో మనకి ఎగ్జామ్స్లో ఇవన్నీ చేయం కాబట్టి ఇక్కడ ఇది చెయ్యం. ఇంకా డైరెక్ట్ ఏంటంటే ఇక్కడే మనం మార్చేసుకుంటాం. 5 2 10, 10 4 14/5ని ఇక్కడ రాసుకుంటాం. ఇది 3 5 15, 15 2 17/3 అని రాసుకుంటాం. 17/3 అని రాసుకుంటాం. ఎంత కలిపిన అన్నారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ ఈజువల్ పెట్టేస్తాం. అలాగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అంతా మామూలు ఈ సింపుల్ స్టెప్స్తో మనం చేసేసుకోవాలి. ఓకే, మీరు మొదట ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు లెంగ్తీగా కనిపిస్తుంది. అలా ప్రాక్టీస్ చేయగా ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా ఈ ప్రాబ్లం చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు అభ్యాసం 5.1 పేజ్ నెంబర్ 67. ఇందులో మనకి మొదటి అభ్యాసం 5.1 చూడండి. 6 లెక్కలు ఉన్నాయి. ఇక్కడ 6 ఉన్నాయి. సో మొదటి చూద్దాం. 1వది కింది భిన్నాలను క్రమ, అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలుగా వర్గీకరించండి. క్రమ, అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలుగా వర్గీకరించండి. నేను ఇక్కడే రాసేస్తాను. క్రమభిన్నం ఏదో, క్రమభిన్నం అంటే క్రాని, అపక్రమ భిన్నం అంటే ఆని, మిశ్రమ భిన్నం అంటే మీ అని షార్ట్కట్లో మనం రాసుకుంటే మనకి ఎగ్జామ్స్లో చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అసలు క్రమభిన్నం అంటే ఏంటి? లవం తక్కువ ఉండాలి, హారం ఎక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ లవం 3 ఉంది, హారం 4. 4 అనేది తక్కువ కాబట్టి 4 అనేది ఎక్కువ కాబట్టి 3 కంటే 3 తక్కువ కాబట్టి ఇది క్రమభిన్నం అవుతుంది. ఇది 6/5 లవం ఎక్కువ ఉంది. సో ఇది అపక్రమ భిన్నం. 3/2 లవం ఎక్కువ ఉంది. ఇది కూడా అపక్రమ భిన్నం. 4/1 1 కంటే 4 పెద్దది. ఇది కూడా అపక్రమ భిన్నమే. 2/3 లవం తక్కువ ఉంది, క్రమభిన్నం. 1/4 లవం తక్కువ ఉంది, క్రమభిన్నం.
18/13 లవం ఎక్కువ ఉంది, అపక్రమ భిన్నం. ఒక పూర్ణాంకము, ఒక క్రమభిన్నము. ఇక్కడ 5/7 క్రమభిన్నం, ఒక పూర్ణాంకం ఉంది. ఈ రెండు కలిపి మిక్చర్ అయి ఉంది కాబట్టి ఇది మిశ్రమమై ఉంది కాబట్టి ఇది మిశ్రమ భిన్నం. ఇదేమో 1/3 క్రమభిన్నం, ఇది మిశ్రమ భిన్నం. 11 1/2. 11 అనేది పూర్ణాంకము, 1/2 అనేది క్రమభిన్నం. సో మిశ్రమ భిన్నం. ఇప్పుడు మనం ఇక్కడ వరుసగా రాద్దాం. క్రమభిన్నాలు ఏమి వచ్చినాయో. క్రమభిన్నాలు దట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రా ఉన్నాయని రాసేస్తాను. 3/4, 2/3, 1/4, 1/3. ఇవి క్రమభిన్నాలు. మరి అపక్రమ భిన్నాలు ఆ ఉన్నాయని రాద్దాం. 6/5, 3/2, 4/1, 18/13. ఓకే. నెక్స్ట్ మిశ్రమ భిన్నాలు. మిశ్రమ భిన్నాలు 1 5/7 మీ ఉన్నాయి రాస్తున్నాను. 11 1/2. ఇవి మిశ్రమ భిన్నాలు. ఓకే. క్రమభిన్నం అంటే లవం తక్కువ ఉండాలి, హారం ఎక్కువ ఉండాలి. అపక్రమ భిన్నం అంటే లవహారాలు సమానంగానే ఉండాలి, లేదా లవం ఎక్కువ ఉండి హారం తక్కువ ఉండాలి. మరి మిశ్రమ భిన్నాలు అంటే ఏంటి? ఒక పూర్ణాంకము, ఒక క్రమభిన్నము కలిసి ఉంటే కనుక అది మిశ్రమ భిన్నం. ఓకే. ఈ విధంగా ఒకటో ప్రాబ్లం చేయవచ్చు. నెక్స్ట్ రెండో ప్రాబ్లం. కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. మొదటి ప్రాబ్లం చేద్దాము, రెండవ ప్రాబ్లం తర్వాత చేద్దాము. ఆరోహణ క్రమము. ఆరోహణ పెద్ద వచ్చింది అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాయాలని అర్థం. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయాలి. పెద్ద వచ్చింది, పెద్ద సంఖ్య రాయాలి అంటాం. సరే, మరి ఇందులో చిన్న భిన్నమేది పెద్ద భిన్నమేది ఎలా తెలుస్తుంది మనకి? చూడండి, 3/4, 3/2, 2/3, 1/5, 18/7. ఇవి సజాతి భిన్నాలు కాదు. హారాలు సమానంగా ఉంటే అవి సజాతి భిన్నాలు. ఇప్పుడు వీటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. ఇవి విజాతి భిన్నాలు. హారాలు వేరువేరుగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉంటే అవి సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు పోల్చడం ఈజీ. సజాతి భిన్నాలు అంటే సజాతి భిన్నాలు. సరే, ఇప్పుడు హారాలను సమానం చేయడం కోసం ఈ 4కి, 2కి, 3కి, 5కి, 7కి మనం కాసా కట్టుకోవాలి. 4కి, 2కి, 3కి, 5కి, 7కి కాసా కడుతున్నాను. ముందు 2 ఎక్కంతో చూస్తున్నాను. 2 2 4, 2 1 2. మరి ఇందులో 3 పోదు, ఇందులో 2లో 3, 2 3లో పోదు, 2 5లో పోదు, 2 7లో పోదు. ఇంకేమైనా కనీసం రెండు సంఖ్యల్ని మనకి భాగించేవి ఏమైనా ఉన్నాయి ఇక్కడ. రెండు సంఖ్యలను భాగించే సంఖ్య ఏదైనా ఉందా? ఈ 2 1ని భాగించేది ఏమైనా ఉందా? 1 తప్ప ఇంకేది లేదు. అలాగే 1ని 3ని కానీ 5ని 7ని కానీ ఏవి కూడా ఇక్కడ మనకి భాగించవు కదా. ఏ సంఖ్య భాగించదో ఇక్కడితో క్లోజ్ చేసేసుకుని గుణించేసుకుంటామన్నమాట. 2 × 2 × 1 × 3 × 5 × 7. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇప్పుడు ఇక్కడ ఏం పోదు కాబట్టి మనం గుణించేసుకుంటాం. ఎంత వచ్చింది గుణిస్తే? ఒకసారి చూడండి. 2 2 4, 4 1 4, 4 3 12, 12 5 60, 60 ఏళ్ళు అంటే 420. 60 ఏళ్ళు ఎంత? 420 వచ్చింది. సో ఇప్పుడు ఈ 3/4 తీసుకోండి. ఈ 3/4ని ఇప్పుడు ఇంటూ
420/420తో గుణించండి మరియు భాగించండి. లవహారాలను 420తో గుణించి 420తో భాగిస్తాం. చూడండి ఇక్కడ కదా కాసకు వచ్చింది కదా, కాసకుతో గుణించి ఎప్పుడు కూడా ఇలా క్రాస్ చేయమని చెప్పాను, ఇలా క్రాస్గా క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఇక 4 1 4, ఈ పైన చూడండి 4 1 4, 4 2లో పోతుందా, పోదు కాబట్టి 0 పెట్టుకోవాలి. 4 5 20 ఎంత వచ్చింది, 105 సార్లు పోతుంది. 3 105 ఎంత అవుతుంది, 315/420. ఓకే, అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ 3/2 ఇంటూ సేమ్ మళ్ళీ కాసగుతో 420/420. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కూడా ఈ 2 క్యాన్సిల్ చేసుకోవాలి, ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. ఈ క్రాస్ ఉన్నాయన్నమాట. కింద 2 1 2, పైన 2 2 4, 2 1 2, 2 0 0. దట్ ఈజ్ ఈక్వల్స్ టు పైన 3 210, 3 210 ఎంత వస్తుంది గుణించుకోండి, 630 వస్తుంది. కింద ఒక్క 420 420. నెక్స్ట్ తర్వాత 2/3 ఇంటూ 420/420. మళ్ళీ 3 1 3, ఇక్కడ చూడండి 3 12 36, 3 13 39, 3 14 42, 3 14 42, 3 0 0. ఓకే, ఇప్పుడు పైన 2 140లు 280 కదా, బై కింద ఒక 420 420. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 1/5 ఇంటూ 420/420. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, 5 8 40, 2 ఉంటుంది, 5 4 20, ఒక్క 84 పైన బై 420. కింద ఇక్కడ ఒకటి వేసిన ఒకటి, వేయిపోయిన ఒకటి, కింద అయితే ఏమక్క. ఓకే, నెక్స్ట్ లాస్ట్ భిన్నం 18/7. 18/7 ఇంటూ 420/420. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 1 7, 7 6 42, 7 0 0. ఇప్పుడు మనకి కింద ఒక 420 420, మరి 18 60 1080 గురించి చూసుకోండి. 18 60 1080 నేను గుణించేస్తున్నాను నోట్స్లో, అని చేత మీకు చెప్తున్నాను. 1080 వచ్చింది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనకి 315/420 ఒకటి వచ్చింది భిన్నం, 630/421 వచ్చింది, 280/421 వచ్చింది, 84/420 వచ్చింది. ఇప్పుడు 1080/420 వచ్చింది. ఇవన్నీ కూడా సజాతి భిన్నాలు, హారాలన్నీ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి రాసుకోవాలి. సో సజాతి భిన్నాలు చిన్న సంఖ్య వచ్చింది చూడండి, 315. లవాలు చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా హారాల గురించి పట్టించుకోకలేదు, హారాలను సమానంగా. ఇప్పుడు లవాలు చూసుకోండి, చిన్న లవం ఏది ఉంటుందో అది చిన్న సంఖ్య అవుతుంది. 315 కాదు, 630 కాదు, 280 కాదు, 84 నుంచి చిన్నదే, దీనికి కొట్టేయండి. 84/420 ఇది చిన్నది, అన్నింటికి లెస్ దాన్ పెట్టుకుంటాం. ఇప్పుడు మిగిలిన వాటిలో 315, 630, 280, 1080, 280. సో దీన్ని కూడా వేస్తాం, 280/420 లెస్ దాన్. మిగిలిన వాటిలో ఇప్పుడు 315 అనేది చిన్నది కాబట్టి 315/420 లెస్ దాన్. ఇంకా ఈ రెండింటిలో 630 అనేది చిన్నది కాబట్టి 630/420 అని రాశాను, లెస్ దాన్. ఇంకా లాస్ట్ మిగిలింది 1080/420. ఇది పెద్దదన్నమాట. ఇంకో చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య రాశాను. ఇప్పుడు 84/20 అంటే ఏది, 84/20 అంటే 1/5, అది రాసుకోవాలి, 1/5 లెస్ దాన్. మరి 280/420 అంటే ఏది, 2/3, అది రాసుకోవాలి, లెస్ దాన్. 315/420 అంటే ఏది, 315/420 అంటే 3/4, అది రాసుకోవాలి, లెస్ దాన్. మరి 630/420, 630/420 అంటే 3/2, లెస్ దాన్. 1080/420 అంటే ఏది, ఇదిగో 18/7 వచ్చింది, అది 18/7
ఈ విధంగా ఇది ఆరోహణ క్రమంలో మనం రాయవచ్చు అన్నమాట. నెక్స్ట్ రెండో లెక్క చేద్దాం. ఒకటిది అయిపోయింది, రెండో లెక్క. ఇప్పుడు చూడండి, ఇది కూడా విజాతి భిన్నాలే కదా. 7, 2/7, 3/8, 3/4, 5/7, 4/9. ఇది కూడా అన్నీ కూడా విజాతి భిన్నాలు, సజాతి భిన్నాలు లేవు. మనం సజాతి భిన్నాలుగా మార్చాలంటే ఈ హారాలకి కాస కట్టాలి. కాస కట్టేస్తాను. 7, 8, 4, 7, 9. చూడండి, ముందు 7 ఉంది కాబట్టి 7 ఎక్కం పోతుంది కాబట్టి 7 1 7, 8 దించేసుకున్నాను, 4 దించేసుకోవాలి, 7 1 7, 9 దించేసుకోవాలి. మళ్ళీ చూడండి, 8 4లో 4 ఎక్కం పోతుంది, ఈ 1 దించేసుకున్నాను, 4 2 8, 4 1 4, 1 దించేసుకున్నాను, మళ్ళీ మిగిలిందల్లా 9. ఇంకా ఏ సంఖ్య అయినా కనీసం 2 సంఖ్యలను భాగిస్తుందా? 2 ఈ రెండింటిని భాగిస్తుంది, కానీ ఉమ్మడిగా భాగిస్తుందా? భాగించదు. ఈ రెండింటిని భాగిస్తే భాగించదు, ఈ రెండింటిని భాగించదు. సో 2 చేయండి. మరి 3 9 భాగిస్తుంది, కానీ ఈ 1ని భాగించదు. ఇంకా సరే, ఇంక ఏ సంఖ్య కూడా ఉమ్మడి కనీసం 2 సంఖ్యలు భాగించే సంఖ్య ఏది లేదు కాబట్టి ఇక్కడ తాపేస్తాం. ఇప్పుడు గుణించేసుకుంటాం. 7 × 4 × 1 × 2 × 1 × 1 × 9. చూడండి, 1 2 3 4 5 6 7 అంకెలు వచ్చినాయి చూసుకోండి. 1 2 3 4 5 6 7 కరెక్ట్గా చూసుకోవాలి, తేడా వస్తుంది. మళ్ళీ 7 4 28, 28 1 28, 28 2 56, 56 1 56, 56 1 56, 56 9. 56 9 పక్కన గుణించుకోండి తప్పు లేకుండా. 9 6 54కి 4, 5, 9 5 45, 45ని 5 50, 504. సో 504 వచ్చింది మనకి కాసగు. మనం కాసగు 504తో లవహారాలను గురించి మనం వాటిని సేమ్ దాంట్లాగా చేస్తాం. ఇప్పుడు మనకి 2/7 తీసుకోండి, ఇంటూ 504/504. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎప్పుడు కూడా ఈ మూల ఉన్నాయి ఇలాగున్నాయి మాత్రమే క్యాన్సిల్ చేయండి, ఈ 2 క్యాన్సిల్ చేయవద్దు. 7 7 49, ఇక్కడ శేషం 1 ఉంటుంది, 1 4 14 అవుతుంది, 7 2 14. ఇప్పుడు 2 72, అంతే కదా. 2 2 4, 2 2 14, ఇక్కడి నుంచి గుణించుకోవాలి కదా. 2 2 4, 2 2 14, 144/504. ఓకే, మీకు అంత గుణకారాలు వచ్చు కాబట్టి జాగ్రత్త చేయండి. నెక్స్ట్ 3/8 ఇంటూ 504/504. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ కింద 8 1 8, ఇక్కడ కావండి 7 1 7 వేసుకోవచ్చు. ఏ పైన నష్టం లేదు, హారంలో 1 వేసినా ఏ పైన ప్రాబ్లం కాదు. ఇక్కడ చూడండి, 8 6 48, ఇక్కడ 2 ఉంది, 2 4 24, 8 3 24. ఇప్పుడు 3 ఎట్టి 63 గుణించుకోవాలి. అంటే ఫస్ట్ 3 3 9, 3 6 18, 189/504. నెక్స్ట్ ఇక్కడతో ఈ భిన్నం అయిపోయింది. నెక్స్ట్ 3/4, 3/4 ఇంటూ 504/504. నాలుగెక్కం ఎన్ని సరిపోతుంది? 4 1 4, ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 4 1 4 పోతే 1 ఉంది, 1 0 10, 4 2 8, 2 ఉంది ఇక్కడ, 2 4 24, 4 3 2 4 24, 4 6 24. ఓకే, 126 సార్లు పోయింది. మీరు పక్కన చూసుకుని భాగించుకొని 504 వేసేసుకున్నాను. పైన 3 6 18కి 8, 1 3 2 6, 6 1 7, 3 1 3, అంటే 378/504 వచ్చింది. నెక్స్ట్ 5/7, 7 ఎక్కం 7 7 49, 1 ఉంది శేషం, 1 4 14, 7 2 14. మళ్ళీ 5 72, 5 72, 5 2 10, 1 5 7 35, 35 1 36, 360/504. నెక్స్ట్ 4/9,
504/504. 9 ఎక్కం పోతుంది చూడండి. 9 5 45. ఇక్కడ 5 ఉంటుంది. 5 4 54. 9 6 54. ఇప్పుడు 4 56 ఎంత? 4 50 200. 4 6 24. 200లోనే 24. 224. ఓకే, ఈ విధంగా మనకి ఏమొచ్చినాయి? 144/504 కూడా వచ్చింది. తర్వాత 189/504 వచ్చింది. తర్వాత 378/504 వచ్చింది. 360/504 వచ్చింది. 224/504 వచ్చింది. ఇప్పుడు వీటిని మనం ఒకసారి చూసుకుందాం. ఇక్కడే మనం హారాలన్నీ సమానం ఉన్నాయి చూడండి. హారాలన్నీ సమానం ఉన్నాయి కదా, ఒకసారి రాసుకుందాం. పోనీ 144/504 కళ్ళు మారుద్దాం. 189/504. 378/504. 360/504. 224/504. ఇప్పుడు చిన్న సంఖ్య నుంచి హారాలన్నీ సమానంగా ఉన్నాయి కదా. ఇప్పుడు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య రాయాలి. 144, 189, 378, 360, 224. చిన్న సంఖ్య 144 కాబట్టి ఫస్ట్ 144/504 రాస్తాం. లెస్ దాన్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు 189, 378, 360, 224 చిన్న సంఖ్య 189, అది రాసేస్తాం. 189/504 లెస్ దాన్, మళ్ళీ 378, 360, 224. 224 చిన్నది కాబట్టి 224/504 రాశాను. దీన్ని స్ట్రైక్అవుట్ చేయండి. లెస్ దాన్, ఇప్పుడు 378, 360లో చిన్నది 360 కాబట్టి ఇది రాసేసుకుంటాను. 360/504 లెస్ దాన్, ఇంకేం మిగిలింది? 378/504 మిగిలింది. ఓకే, ఇది చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. ఇప్పుడు ఇందులో 144/504 అంటే 2/7. ఇదిగో 2/7 రాసుకోవాలి ఇక్కడ. 2/7 లెస్ దాన్ 189/504 అంటే 3/8. 3/8 రాస్తాం. లెస్ దాన్ 224/504 అంటే 224/504 అంటే 4/9. 4/9 రాస్తాం. లెస్ దాన్ 360/504 అంటే 5/7. 5/7 రాసుకుంటాం. లెస్ దాన్ 378/504 అంటే 3/4. ఇది ఆరోహణ క్రమం. ఈ విధంగా మనం చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య ఆరోహణ క్రమంలో రాయవచ్చు. తర్వాత నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆపేస్తాను. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ పూర్తి చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే ఆ క్యాన్సిలేషన్ గురించే చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్.